ఏ ఉద్యోగం ఇచ్చినా చేస్తాను, నాకైతే ఉద్యోగం ఇప్పించండి సార్ అని అడుగుతాడు. ఆయన పక్క గదిలోకి తీసుకెళ్ళి దీనికంటే రెట్టింపు చేతి ఉన్న ఉద్యోగం ఒకటి ఉంది, కానీ బాండ్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది, నువ్వు తెల్ల పేపర్ మీద సంతకం పెట్టాలి, సంతకం పెడితే షరతులు ఏంటో చెప్తానంటాడు. సంతకం పెట్టేస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చాలా సమస్యలు, వాళ్ళ తమ్ముడికేమో కావాలి పల్సరు, వాళ్ళ చెల్లెలకేమో కడుపులో అల్సరు, వాళ్ళ తాతకేమో క్యాన్సర్, ఇవన్నిటికీ ఇంటించే రావాలి ఆన్సర్. అందువల్ల వాడికి ఏ ఉద్యోగం అయితే ఆ ఉద్యోగం చేసేస్తానని చెప్పి సంతకం పెడతాడు. అప్పుడు షరతులు చెప్తాడు. ఏం లేదు, మా జూలో మొన్నటిదాకా ఒక చింపాంజీ ఉండేది, అది చచ్చిపోయింది, దానివల్ల మాకు వసూళ్లు తగ్గిపోయినాయి, అది చాలా పిల్లల్ని చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉండేది, చాలా వినోదపరుస్తూ ఉండేది, నీకు చింపాంజీ లాగా నీకు వేషం వేస్తాం, చింపాంజీ కదలికలన్నీ నీకు తగ్గి తిప్పిస్తాం, నువ్వు బోన్లోకి వెళ్ళి చింపాంజీ లాగా నటించాలి, ఏ రోజైతే నువ్వు చింపాంజీవి కాదు మనిషి అని తెలుస్తుందో ఆ రోజు నీ ఉద్యోగం ప్రాణం రెండూ పోతాయి, ఇది షరతు అంటాడు. గుండెలో రాయడిపోద్ది, ఒప్పేసుకున్నాడు. సరే అని చెప్పి 4 రోజులు తర్ఫీదు తీసుకున్నాడు. ఒకరోజు చింపాంజీ బోన్లోకి ప్రవేశించగానే అక్కడ 2-3 పిల్లలు ఎవరో చూసి చింపాంజీ మళ్ళీ వచ్చిందని చెప్పి ఆ బోన్ దగ్గరికి వచ్చారు. ఆ వార్త అలా పాకి తర్వాత వారం కొంతమంది ఒక 10 సంఖ్యలో పిల్లలు వచ్చారు. ఆ పిల్లలు చూసి మనకు కొద్దిగా ఉత్సాహం వచ్చి ఇలా పొరగొక్కుకోవడం, భుజం గొక్కుకోవడం, ఇలాంటి చింపాంజీ వేషాలన్నీ వేసాడు. బాగుంది అనుకుని తర్వాత వారం ఇంకా అసలు 100 కొద్ది పిల్లలు వచ్చారు. ఇంకా ఉత్సాహం వచ్చి చిందులు వేయడం, కొమ్మలు ఎక్కడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత వారం జనాలు తండోపతండాలుగా రావడం మొదలు పెట్టాడు. కొమ్మలకు వేలాడడం, తలకిందులుగా ఉండడం, ఈ కొమ్మ నుంచి కొమ్మ మీదకి దూకడం, ఇవన్నీ చేసాడు. ఆ తర్వాత ఇసుకేస్తే రాలినంత జనం వచ్చారు. ఆ జనాన్ని చూసేటప్పుడు మనోడికి మనిషి అన్న సంగతి కూడా మర్చిపోయాడు. ఇంకా చింపాంజీ అని అనేసుకుంటున్నాడు. అలాగా ఒక భ్రమలోకి, హాలోజినేషన్లోకి వెళ్ళిపోయాడు. కొమ్మ మించి కొమ్మ మీదకి దూకడం, చెట్టు మించి చెట్టు మీదకి దూకడం, ఇలా చేస్తూ ఉన్నాడు. తప్పట్లు కొడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు. ఆ ఉత్సాహంలో చెట్టు మీదకి దూకుతూ ఉత్సాహం ఎక్కువై ఒక్క దూకులో అనుకోకుండా పక్కనే ఉన్న సింహం బోన్లో పడిపోయాడు. భయం మొదలైంది. ఇప్పుడు ఎవరినైనా కాపాడమని అడిగితే ఉద్యోగం పోద్ది, కాపాడమని అడగకపోతే సింహం వచ్చి ప్రాణం తీసేస్తుంది. ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. సింహం ఇంకా వేగం పెంచుకుంది, గర్జిస్తూ వస్తుంది. ఆ గర్జిస్తూ వస్తున్న సింహాన్ని చూసి మనోళ్ళలో గదురుపాటు మొదలైంది. ఇంకా అరిసేద్దాం, బతుకుంటే న్యూయార్క్లోకి వచ్చి బఠానీలు అమ్ముకోవచ్చు అని చెప్పి అరిసేద్దాం అని చెప్పి హెల్ప్ అని అరవబోయి హెచ్ అన్న అక్షరం పైకి వచ్చే లోపు సింహం ఒక్క దూకి పంజాతో నోటి మీద ఒక్కటి కొట్టి గట్టిగా మాట్లాడుకుని నీ ఉద్యోగం నా ఉద్యోగం కూడా పోతాను.